కొబ్బరి నూనెలో ఇది కలిపి రాస్తే మీ స్కిన్ మీద మచ్చలు, పిగ్మెంటేషన్, యాక్ని అన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే చిన్న వయసులోనే పెద్ద వయసులా కనపడుతున్నాం, మా ఫేస్ మీద రింకిల్స్ తగ్గాలి అని అంటున్నారు కదా, 7 రోజులు ట్రై చేయండి, అన్ని ప్రాబ్లమ్స్కి మీరు చెక్ పెట్టేయచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామందికి రింకిల్స్, ఫైన్ లైన్స్ ఎక్కువగా ఉన్నాయి. మా ఏజ్ 20లో కూడా మేము 30 లాగా 40 లాగా కనబడుతున్నాం అక్క, ఫేస్ మీద ముడతలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. అలాగే మాకు 40 ఇయర్సే కానీ మేము 60 లాగా కనపడుతున్నాం, ఏదైనా సొల్యూషన్ ఉందా అని అడుగుతున్నారు. మన ఛానల్ అందరూ చూస్తూ ఉంటారండి, టీనేజర్స్ చూస్తుంటారు, అలాగే చాలామంది ఏజ్డ్ పర్సన్స్ కూడా చూస్తూ ఉంటారు, మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. సో అందరికీ కూడా రెమెడీస్ అనేవి ఉంటాయి. తర్వాత ఎక్కువగా అడిగేది టీనేజర్స్లో యాక్ని ఉంది, యాక్ని మార్క్స్ ఉన్నాయి, డార్క్ స్పాట్స్ కూడా ఉన్నాయని అడుగుతున్నారు. రింకిల్స్కి అలాగే డార్క్ స్పాట్స్కి కలిపి నేను ఒక చిన్న చిట్కా షేర్ చేస్తాను. దీంతో మీ స్కిన్ అనేది చాలా టైట్గా ఉంటుంది, బ్రైట్గా ఉంటుంది, స్కిన్ క్లియర్గా ఉంటుంది, మీరు యంగర్లా కనపడతారనమాట. నిజంగా మీరు ట్రై చేస్తే మాత్రం 1 వీక్లోనే బెస్ట్ రిజల్ట్ చూడొచ్చు. ఎన్నెన్నో ట్రై చేసి ఎన్నెన్నో సిరమ్స్ చూసిన వాళ్ళు కూడా ఇది చూసిన తర్వాత ద బెస్ట్ ఇదే అంటారు. ఇంక లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం. ముందుగా మనకు కావాల్సింది ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. వీటిని అవిసె గింజలని అంటాం. ఇలాంటివి మనకి చుట్టుపక్కల దొరుకుతాయండి, వీటి కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. ఏ ఆయుర్వేదిక్ షాపులో అడిగినా ఫ్లాక్స్ సీడ్స్ గురించి చెప్తారు. అలాగే మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 2 స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేశాను. అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను అనమాట, అంటే టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఈ గిన్నెని పెట్టుకోవాలి. ఇది మనకి 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనకి జెల్ అనేది రెడీ అయిపోతుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ వల్ల మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది, యంగ్గా కనపడుతుంది. ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ అండి ఫ్లాక్స్ సీడ్స్ అనేవి. మీరు ఆల్టర్నేట్ అయితే ట్రై చేయొద్దు, మీరు ఫ్లాక్స్ సీడ్స్ని యూజ్ చేయడానికే ట్రై చేయండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది తొందరగా రెడీ అయిపోతుంది అనమాట. మనం ఒక 5 మినిట్స్ అనేది బాయిల్ చేసిన వెంటనే కొంచెం మనకి థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. అలాంటప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకోవాలన్నమాట. మనం వెంటనే స్ట్రెయిన్ చేయకపోతే ఏమవుతుందంటే ఇది కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకే మీరు స్ట్రెయిన్ చేసేసుకొని తర్వాత కూల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది చూడడానికి ఇలా ఉంది, కానీ కొంచెం చల్లగా అయితే గట్టిగా అవుతుంది. సో అది చల్లగా అయ్యే లోపల నేను ఇక్కడ ఒక ఇంగ్రీడియంట్ చూపిస్తున్నాను. దీన్ని వచ్చేసి పటిక బెల్లం అంటాం. పటిక బెల్లం అంటే తినేదండి, నేను చెప్పేది స్ఫటిక గురించి కాదు, పటిక బెల్లం. ఇది తీయగా ఉంటుంది. ఇది మనకి చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది. ఈ పటిక బెల్లాన్ని మనం మెత్తటి పౌడర్ చేసుకోవాలి. వీలైనంత మెత్తటి పౌడర్ చేసుకొని జల్లించుకోండి, ఇంకా మెత్తగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పౌడర్ని 1 స్పూన్ వరకు నేను యాడ్ చేస్తున్నాను ఫ్లాక్స్ సీడ్ జెల్లో. పటిక బెల్లం పౌడర్ యాడ్ చేసిన తర్వాత హనీ యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు హనీ యాడ్ చేశాను. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ అనేది యాడ్ చేసుకోవాలి. వైల్డ్ టర్మరిక్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నార్మల్గా కిచెన్లో ఉండే టర్మరిక్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. కోకోనట్ ఆయిల్ వద్దు అనుకుంటే 2 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి సీరం అనేది రెడీ అయిపోతుంది. మార్కెట్లో మనకి 10 ml 15 ml సీరమ్స్ అనేవి చాలా ప్రైస్లో ఉన్నాయి, 2000 3000 కూడా ఉన్నాయన్నమాట. సో మనం ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా గనుక తయారు చేసుకుని యూజ్ చేస్తే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. డార్క్ స్పాట్స్ అయినా, బ్లెమిషెస్ అయినా, పిగ్మెంటేషన్ అయినా, మన ఫేస్ మీద ఉన్న రింకిల్స్, ఫైన్ లైన్స్ అయినా అన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి అన్నమాట. నేను పాత సీరం బాటిల్ ఉంటే ఇందులో స్టోర్ చేసుకుంటున్నాను. మీరు నార్మల్గా ఏదైనా కంటైనర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనకి డ్రాపర్ ఉన్న బాటిల్ అయితే ఏంటంటే అప్లికేషన్కి ఈజీగా ఉంటుంది. మీరు నార్మల్గా హ్యాండ్లో కూడా వేసుకొని అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీన్ని ఎలా అప్లై చేయాలంటే నైట్ టైం నిద్రపోయే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత దీన్ని మనం అప్లై చేసుకోవాలి. మన ఫేస్ మీద ఎటువంటి మేకప్ ఉండకూడదు ఇది అప్లై చేసేటప్పుడు. దీన్ని డ్రాప్స్గా మీ స్కిన్ మీద యాడ్ చేసుకొని తర్వాత మీరు బాగా మసాజ్ చేసుకోవాలి. చాలామందికి కొంచెం ఏజ్ వచ్చే వరకు ఏదో పెద్ద వయసు ఉన్న వాళ్ళ కనపడుతూ ఉంటారు. బాయ్స్ అండ్ గర్ల్స్లో ఈ ప్రాబ్లం అయితే చూస్తూ ఉంటాం కదా. మీరు ఖచ్చితంగా ఇది యూజ్ చేయండి. మీరు
20 ఇయర్స్ యంగర్లా కనపడతారు. నిజం చెప్తున్నాను, మీరు ట్రై చేస్తే మీ ఫేస్ మీద ఉన్న ప్రతి ప్రాబ్లం చెక్ పెట్టేయచ్చు. నెక్ కూడా ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవాలండి. ఎప్పుడైనా రింకిల్స్ ఫైన్ లైన్స్ అనేవి మనకి నెక్ నుండే స్టార్ట్ అవుతుంటాయి అన్నమాట. సో మీరు నెక్ కూడా అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోండి. మీకు ఎలా వస్తే అలా మసాజ్ అనేది చేసుకోవాలి. స్కిన్ని మీరు పైకి అనేది చేతులతో మసాజ్ అనేది చేస్తూ ఉంటే మీ స్కిన్ అనేది టైట్గా ఉంటుంది, మీ స్కిన్ అనేది యంగ్గా కనపడుతుంది. అలాగే మీ స్కిన్ మీద ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా మీరు చెక్ పెట్టేయచ్చు. ఇది అప్లై చేసిన తర్వాత మన స్కిన్ అనేది డ్రైగా ఉంటుందండి, ఎటువంటి గ్రీజీ ఫీలింగ్ అనేది ఉండదన్నమాట. సీరమ్స్ అంటే నార్మల్గా ఏంటంటే కొంచెం జిడ్డుగా ఉంటాయని చెప్పేసి చాలామంది దూరంగా ఉంటారు కదా, బట్ ఈ సీరం అయితే అస్సలు అలా కాదండి. వెంటనే మన స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది, చాలా డ్రైగా అనిపిస్తుంది అనమాట. స్కిన్ అయితే అప్లై చేసామన్న ఫీలింగ్ కూడా ఉండదు. మీరు డే టైం కూడా హ్యాపీగా అప్లై చేసేయచ్చు. మన స్కిన్ మీద ఫైన్ లైన్స్ని, రింకిల్స్ని కంట్రోల్ చేయడానికే కాదు, స్కిన్ మీద ఉన్న యాక్నీని, నల్ల మచ్చల్ని, పిగ్మెంటేషన్ కూడా క్లియర్ చేస్తుంది. చాలామంది టీనేజర్స్లో ఇప్పుడు ఈ పిగ్మెంటేషన్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ చూస్తూ ఉన్నాం కదా. సో మీకు కనుక మొటిమల తాలూకు మచ్చలు కనుక ఉంటే తప్పకుండా దీన్ని ట్రై చేయండి. నీట్గా ఫేస్ వాష్ చేసుకొని నైట్ పడుకోబోయే ముందు ఈ సీరమ్ని అప్లై చేసుకొని మసాజ్ చేసుకోండి. దీనివల్ల మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది, మీ స్కిన్ గ్లోగా ఉంటుంది, మీ స్కిన్ చాలా క్లియర్గా ఉంటుంది. మీరు బెస్ట్ రిజల్ట్స్ చూడడానికి దీన్ని 7 days అనేది ట్రై చేయండి. మీరు నైట్ టైం నిద్రపోయే ముందు మాత్రం స్కిప్ చేయకుండా ఖచ్చితంగా దీన్ని అప్లై చేసుకోవాలి. అప్పుడే మీ స్కిన్ మీద మచ్చలు, పిగ్మెంటేషన్, యాక్నీ, అలాగే ఫైన్ లైన్స్, రింకిల్స్ అన్నీ పోయి మీ స్కిన్ గ్లోగా ఉంటుంది. దీన్ని మీరు 2-3 weeks వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట ఈ సీరం అనేది ప్రిపేర్ చేసుకోవడం. ఈ సీరంని నైట్ నిద్రపోయే ముందు నీట్గా ఫేస్ వాష్ అనేది చేసుకొని అప్లై చేసి మసాజ్ చేసుకొని పడుకోండి. మార్నింగ్కి మీరు వాష్ చేసుకుంటే సరిపోతుంది. వెంటనే వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అప్లై చేసుకున్నట్టు కూడా ఉండదు, అసలు ఎటువంటి గ్రీజీ ఫీలింగ్ కూడా ఉండదు. నార్మల్గా సీరమ్స్ ఏంటంటే కొన్ని సీరమ్స్ మన ఫేస్ మీద జిడ్డుగా అనిపిస్తాయి. దానివల్ల ఏంటంటే చాలామంది సీరమ్స్ అప్లై చేసుకోవాలంటే చిరాకు పడుతూ ఉంటారు. బట్ కొన్ని సీరమ్స్ అలా ఉండవు. నేను చెప్పిన సీరం కూడా అస్సలు జిడ్డుగా ఉండదన్నమాట, చాలా డ్రైగా అనిపిస్తుంది. అప్లై చేసుకొని మీరు 2 నిమిషాల పాటు మసాజ్ చేసుకోండి. మీ స్కిన్ లోపలికి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. తర్వాత మీ స్కిన్ అనేది చాలా డ్రైగా ఉంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళైనా, డ్రై స్కిన్ వాళ్ళైనా, ఎలాంటి స్కిన్ వాళ్ళైనా దీన్ని ట్రై చేయొచ్చు. దీనివల్ల మీ ఫేస్ అనేది టైట్గా, బ్రైట్గా మారుతుంది. మీ ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ రిమూవ్ అయిపోతాయి. చాలా నీట్గా ఉంటుంది, బ్రైట్గా కూడా ఉంటుంది. 7 days అనేది ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్ చూడొచ్చు. డేలో మీరు 2 times యూస్ చేయొచ్చు, అలాగే ఒక్కసారైనా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నైట్ నిద్రపోయే ముందు మాత్రం ఖచ్చితంగా యూస్ చేయడానికి ట్రై చేయండి. మనకి నైట్ నిద్రలోనే మన స్కిన్ అనేది రిపేర్ అవుతుంది, స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.